Hey, hi, hello, namaste friends. Welcome back to my channel Ranjit on Wheels, our channel. ఎందుకంటే ఇది అందరు కలిసి నడిపిస్తున్న ఛానల్ అన్నట్టు. ఎందుకంటే మనం అందరూ ఉన్నాం కాబట్టి ఇది నడుస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటి అని అంటే, నేను ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి అయితే సిద్ధమవుతున్నా. మనకు 3 months టైం ఉంది అని చెప్పేసి సిద్ధమవుతున్నా. రీసెంట్గా మీటప్ అయిపోయింది February 2nd. రీసెంట్ కాదు, 3 నెలలు అవుతుంది. ఆ తర్వాత చెల్లి పెళ్ళి కూడా అయింది, మా సిస్టర్ది. సో తన పెళ్ళి అయిపోయిన తర్వాత అండ్ ఇంకా కొంచెం అంత బిజీ అయిపోయినా జిమ్లో జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా గట్టిగా అరౌండ్ 7-8 kilos తగ్గి మంచి బాడీ అయితే వచ్చింది. అంత అయిపోయింది. కానీ నాకు లెఫ్ట్ థై అంటారు కదా, బమ్ అనుకోండి. ఈ లెఫ్ట్ బమ్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది, కూర్చోలేకపోతున్నా, అసలు ఏం చేయలేకపోతున్నా. ఏంటిది అని చెప్పేసి నాకేం అర్థం అవ్వట్లేదు. వన్స్ అయితే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు మనము. అది ముచ్చట. ఫస్ట్ అయితే వెళ్ళాలి. ఈవెన్ నేను కూర్చోలేకపోతున్నా ఒక థైతోటి, లెఫ్ట్ థైతోటి అంత పెయిన్ అన్నట్టు. ఒకసారి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో ఒకసారి డాక్టర్ని అడిగి తెలుసుకుంటే మనం వచ్చినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూద్దాం పదండి. సో గైస్, ఏమైందంటే తొడకైతే అంటే వెనకాల థైలో అంటే చీము అయితే గడ్డగట్టిందంట. అంటే చీము ఫామ్ అయిందంట, బ్లడ్ ఏదో ఖరాబ్ అయ్యి, టిష్యూ ఏదో ఖరాబ్ అయ్యి. సో దాని పేరేమో అన్నారు, అబ్సెస్ అని సంథింగ్. సో ఆ లోపల అంటే ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది అన్నట్టు. అది బయటికంతా డ్రైన్ చేయాలి అని అన్నారు. మరి డ్రైన్ ఎట్లా చేయాలి ఏంటి అని అంటే, ఆపరేషన్ చేయాలి అని అన్నారు, అంటే సర్జరీ చేయాలని అన్నారు. సర్జరీ ఏంటో సరే ఎట్లా చేస్తారో ఏంటో తెలియదు. సో చూడాలి. అండ్ తెలిసిన వాళ్ళే డాక్టర్స్ వాళ్ళకి ఇట్లా అంటే, ఇంకా మా తమ్ముడు రాజ్ కుమార్ అని ఒక అతను ఉంటాడు, అతను అక్కడ పనిచేస్తాడు ఉస్మానియాలో. తను ఇక్కడికి సజెస్ట్ చేసిండు వెళ్ళు అని చెప్పేసి డాక్టర్ తను కూడా. సో ఇక్కడ అనిల్ జంపాని అని చెప్పేసి ఒక సర్జన్, సో జనరల్ సర్జన్. సో తననైతే సెండ్ చేసిండు. సో ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు కేసు. సో ఆపరేషన్ ఇట్లా అంతా ఉన్నదంట. సర్జరీ అవుతుంది, బట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అంటే ఇంకేం చెప్పలేదు. ఫస్ట్ సర్జరీ చేద్దాం, అందులోకి వెళ్ళి ఫస్ట్ అంతా డ్రైన్ చేద్దాము, ఆ హోల్ ఏదైతే సర్జరీ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ ఉంచాలి అది అని అన్నారు. హాస్పిటల్లో నేను ఉన్నా ఇక్కడ. జస్ట్ నాకు కూర్చోడానికి అవ్వట్లేదు, అంటే పడుకుంటున్నా అంతే, జస్ట్ అట్లా. సో విల్ సీ ఏమవుద్దో. తొందరగా రికవర్ అయితే బాగుంటుంది. ఇది నా ఫైల్. డాక్టర్స్ అయితే ఇంకా ఆపరేషన్ చేయాలి అని అన్నారు, సర్జరీ. సో నాకు ఇంతవరకు అయితే సర్జరీ ఇలాంటివి ఏం జరగలేదు. హాస్పిటల్లో పడ్డది కూడా చాలా తక్కువ, ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జ్వరం మొత్తం పోయినా. బట్ ఇక్కడ ఫామ్ మీద అన్నిటి మీద సైన్ చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ వచ్చిండు, అప్పుడు మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేదు నేను. డైరెక్ట్ వెళ్ళినా బాగా పెయిన్ లేస్తుందని చెప్పేసి, అప్పటికే అనస్థీషియా అవన్నీ ఇవ్వాలి అని అన్నారు. సరే అని చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. నేను అంత పెద్దగా అని చెప్పేసి అయితే అనుకోలేదు. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ స్పైనల్ ఉంటుంది కదా, స్పైన్కి ఇంజెక్షన్ ఇచ్చారు. అరౌండ్ 9 hours ఏమో మొత్తము కింద స్పర్శ లేదు. అరౌండ్ 50 ml ఏమో చూపెట్టిరు, ఇంతగానం వచ్చింది నీకు పస్ అని చెప్పేసి చూపెట్టారు. నాకైతే మొత్తం ఎంత అంటే అరౌండ్ 3-4 inches లోపలికి డీప్గా కట్ చేసిరు. అండ్ బయట కూడా మంచి స్క్వేర్లో కట్ చేసిరు. బయటకు వచ్చే వరకు యూరిన్ పైప్ కూడా వేసిరు. నేనైతే షాక్ అయిపోయినా. ఇంకా అందులో మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు చాలామంది ఉండే, వీడియో తీయండి అంటే తీసిరు వాళ్ళు కొంతమంది. బట్ ఆ పెయిన్ మాత్రం ఇంతవరకు ఏర్పడలేదు. ఎప్పుడైతే ఆ పెయిన్ ఎప్పుడు దిగింది, ఈ 12 గంటల తర్వాత నాకు పొద్దున్న లేచిన తర్వాత ఇంకా పెయిన్ ఎట్లా అంటే విపరీతంగా ఉండే. ఒక్క సైడ్ కూడా యూరిన్కి ఆ పైప్ వేసిరు. బోర్లో పడుకోలేను, సైడ్కి పండుకోలేను, ఎట్లా పండుకున్నా కూడా నరకంగా పడ్డది. హాస్పిటల్లో వెళ్ళొద్దు అని నేను ఇందుకే ఇవన్నీ ఏంది ఆ మిషన్లు టీయూ అంటే ఆ సౌండ్స్కి నాకైతే చాలా చాలా భయం అవుతుంది అసలుకి. ఇంకా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలు మొత్తం కంప్లీట్గా బెడ్ రెస్ట్ అని అన్నారు. సో ఇంకా ఆపరేషన్లో అక్కడైతే జస్ట్ 4 days ఏమో ఉన్నా. ఇన్సూరెన్స్ ఉండే, బట్ దీనికి వర్తించలేదు ఇన్సూరెన్స్ది. 2 years కాలేదు నీకు అని చెప్పేసి వర్తించలేదు. 1,20,000 సంథింగ్ ఏదో బిల్ అయిపోయింది.
అండ్ రోజు ఇంకా ఇట్లా రోజు అయితే ఇట్లా డ్రెస్సింగ్ అయితే చేసి చుక్కలు చూపెట్టేటోళ్ళు నాకు. సో ఇప్పటికీ 1 month అవుతుంది వాళ్ళకి ఆపరేషన్ అయ్యి. ఒక సైడ్కి అయితే కూర్చోగలుగుతున్నా. అండ్ ఏంటంటే డాక్టర్ యాంటీబయాటిక్ ఇట్లా అవన్నీ ఇట్లా మొత్తం మానేయమని చెప్పిండు, ఏం వాడకు పెయిన్ కిల్లర్స్ ఇట్లా అన్నాడు. ఎందుకు అని అంటే నాకు ఇట్లా ఇట్లా అంటే బీపీ ఎంత డౌన్ అయిపోయింది తెలుసా, నాకు ఎప్పటికీ 120/80 ఉండేది, సడన్గా 60కి వచ్చేసింది. చిన్న 59-60 వచ్చింది, 90-80/60 అట్లా వచ్చేవరకు నాకేంది బీపీ ఇంత తగ్గింది అని చెప్పేసి అనుకున్నా. ఆ పెయిన్కి ఎట్లా అంటే 5 days ఫీవర్ వచ్చింది, అరౌండ్ 8 kilos తగ్గిన. నేను ఉండేదే సన్నగానే కనబడతా కదా, అలాంటిది 8 kilos తగ్గిన. ఇంకా పెయిన్ భరించలేకనే పోయిన హాస్పిటల్కి. ఎందుకంటే ఒక గడ్డలాగా అయితేనేమో దానిలోకి వెళ్ళి వచ్చే పస్ అంతా బయటికి వెళ్ళేది, అది జస్ట్ మజిల్ టిష్యూలో ఫామ్ అయిపోయింది, ఆ టిష్యూ నుండి బయటికి రావట్లేదు. డాక్టర్ ఎందుకు అట్లా అవుతుంది అని అంటే, కొన్ని సైక్లింగ్ వల్ల అయిందా అని అంటే లేదు అని అన్నాడు. మరి ఎట్లా అయిందంటే ఇప్పుడు దెబ్బ తాకిందా అట్లా ఇట్లా అన్నాడు. నాకు అనిపించింది మంగోలియాలో ఒకసారి పడ్డా కదా, హార్స్ మీదకి వెళ్ళి ఇట్లా డుమ్మని కింద పడ్డా కదా, అప్పుడు ఇట్లా ఏమైనా అయిందా అనుకున్నా. మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా 2-3 సార్లు సైకిల్ మీదకి వెళ్ళి పడ్డా, మోకాలు వలిగినాయి, కాళ్ళు వలిగినాయి, గుర్తుందా? అప్పుడు సంథింగ్ ఎప్పటిదో లేక వచ్చినాక 1 month 2 months మంచిగా జిమ్ కూడా చేసినాము. సో మస్తు కండలు కూడా వచ్చినాయి, జిమ్ కూడా చేసిన. సో దట్ ఏదో తెలియదు, బట్ మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు అని అన్నాడు. నేను సైక్లింగ్ చేయొచ్చా డాక్టర్? నేను 100 సార్లు అడిగింది అతను, అరే నీకు ఇంత నొప్పి పెట్టుకుని ఇట్లా ఆపరేషన్ అయితే సైక్లింగ్ చేయొచ్చా అంటే ఏంది అయ్యాను అని అంటే, చేయొచ్చా డాక్టర్ చెప్పండి ఫస్ట్ అది చెప్పండి అని అంటే, చేయరాదు అని అన్నాడు. అది రాదు డాక్టర్, నేను ఆపరేషన్ చేస్తున్నారు కదా, నాకు ఆపరేషన్ చేస్తుంటే ఇక్కడ దాకా లైక్ 5-6 అమ్మాయిలే డాక్టర్లు ఉన్నారు అండ్ అబ్బాయిలు ఉన్నారు. నేను అమ్మాయిల్ని మీరు వెళ్ళిపోరా మేడం ఇక్కడే ఉంటారా అని అంటే, ఇక్కడే ఉంటానంట. ఎంత ఆక్వర్డ్గా ఉన్నది తెలుసా నాకు అసలు సిచ్యువేషన్ మొత్తం. అమ్మో ఇంకోసారి హాస్పిటల్కి పోవద్దు అనిపించింది. కానీ రోజు డ్రెస్సింగ్, ఈ నెల రోజులు, ఇప్పటికీ నెల అవుతుంది, ఈ నెల రోజులు రోజు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే రోజు బ్లడ్ ఒక 10 ml అయినా బ్లడ్ పోయేది. ఏంటి డాక్టర్ ఇట్లా ఇది రోజు డ్రెస్సింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటే, డాక్టర్ ఏమంటాడంటే అలా డ్రెస్సింగ్ చేస్తేనే ఆ లోపల ఉన్న పస్ ఏమైనా ఉన్నదో అది మొత్తం బయటకు పోతుంది, ఇది మానొద్దు, అరౌండ్ 3 weeks మానొద్దు అసలుకి, మానితే లోపల మానిపోయి మళ్ళీ నీకు వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే మానొద్దని ఓపెన్ చేసి పెడుతున్నామని తెలుసా. జస్ట్ 3 weeks ఇట్లా ఓపెనే ఉండేది ఉండు అంతా, ఇంత లోపలికి ఇట్లా బయటికి రెడ్గా రోజు రక్తం ఇట్లా వస్తూ ఉండేది. నరకం, కూర్చోలేను, ఒక సైడే పండుకోవాలి, ఇంకో సైడ్ పండుకోలేను. ఈ నెల రోజులలో ఇప్పుడు కొంచెం ఇట్లా ఒరిగి కూర్చున్నా నేను, అది కూడా ఒక సైడ్కి. బట్ ఇంకొక నెల రోజులు పడుతుంది అని అన్నారు. బట్ కంప్లీట్గా నేను మరి సైక్లింగ్ ఎట్లా ఏంటి అని అంటే, నేను ఇంకా 8 years చేయాలంటే 1 yearలో కంప్లీట్ చేసుకొని ఊరుకో అని అన్నాడు. లేదు డాక్టర్ అది అని అంటే, సరే చూద్దాంలే ఫస్ట్ అయితే ఇది మళ్ళీ రాకుండా చూసుకో అని అన్నాడు. మళ్ళీ ఎట్లా డాక్టర్ వస్తుందా అని చెప్పేసి అని అంటే, రాకుండా అయితే చూసుకో అని చెప్పేసి అయితే చెప్పిండు. మరి చూడాలి ఏంటిది ఎట్లయితుందో పరిస్థితి, సిచ్యువేషన్ అది. బట్ నాకు నమ్మకం ఉంది, అంత పెద్దగా ఏం కాదు, మళ్ళీ ఫుడ్ తోటి కవర్ చేసుకుంటా అని చెప్పేసి. అందుకే యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టలేదు. అండ్ ఇంకొకటి, తగ్గినాకనే పెడదాంలే, మళ్ళీ ఇట్లా ఇదంతా చూపెట్టడం ఎందుకులే అని అనుకున్నా. బట్ ఎటుపోయినో ఏంటో జాడలేదు పత్తలేదు అని చెప్పేసి అందరు అంటున్నారు. కానీ ఎటుపోయినా ఏంటో జాడలేదు పత్తలేదు అని చెప్పేసి అందరు అంటున్నారని చెప్పేసి ఉన్న వీడియో పెట్టినా కదా, అది 2 months బ్యాక్ది పెట్టినా. మళ్ళీ ఇక అందుకే వచ్చేసి సరే మాట్లాడుతున్నా, అది మ్యాటరు. అండ్ ఫైన్, ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను. అండ్ ఇప్పుడైతే దొరికిన కంపెనీస్ అన్నిటికైతే మెయిల్స్ పెడుతున్నాను, అండ్ ఇన్స్టాలో కానీ అన్నిట్లో మెసేజ్ పెడుతున్నాను. సో దట్ ఇప్పుడు ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అజర్బైజాన్లో స్టార్ట్ అవుద్ది. అజర్బైజాన్ నుండి ఆర్మేనియా, జార్జియా నుండి నేను అనుకుంటున్నా టర్కీ వెళ్ళాలి. టర్కీ నుండి ఇంకా లోపలికి వెళ్దాం అనేది ప్లాన్. బట్ చూద్దాం ఎట్లుంటుందో ఏందో. అండ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మేబీ జూన్లో నా రైడ్ స్టార్ట్ అయిపోతుంది, మీరు మళ్ళీ నన్ను రోడ్ పైన చూస్తారు. అప్పటివరకు తగ్గాలి కంప్లీట్గా అని ఉన్నది. అండ్ తిరుపతికి కూడా వెళ్ళేది ఉంది, అటు కూడా ఒకసారి వెళ్ళి రావాల్సిన మొక్కు ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నిమ్మలంగా రైడ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఫండ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అరౌండ్ ఇప్పుడు మనం ఎంత లేదన్నా 30 countries తిరుగుతాము. 35,000 kilometers ఉంటాయి. అరౌండ్ 3 years పడుతుంది. లైక్ 30 lakhs ఏమో బడ్జెట్ అవుతుంది అనేది ఎస్టిమేషన్. ఇప్పుడు ఆస్ట్రేలియాకి అయితే అరౌండ్
30 దాకా అయింది. మరి ఇది కూడా అంతే అవ్వచ్చు, ఇంకెక్కువ కావచ్చు. ఇంకా ఆస్ట్రేలియా కన్నా ఏషియన్ కంట్రీస్. బట్ ఇప్పుడు కాస్ట్లీ కంట్రీ పడ్డదంటే నాకు ఒక జపాను, కొరియా, ఆస్ట్రేలియా, తైవాను, చైనా, ఇవి మాత్రమే బాగా కాస్ట్లీ పడ్డది. బట్ ఇప్పుడైతే మొత్తం యూరోపియన్ కంట్రీస్. అయినా కూడా నేను క్యాంపింగ్లోనే వండుకుంటా. బట్ ఈసారి స్టిల్ మనకు మనీ అయితే అవసరం ఉంటాయి కాబట్టి చూస్తున్నా కంపెనీస్ని వీళ్ళని అయితే అరేంజ్ చేసుకుంటున్నా. యాక్చువల్గా నేను ప్రమోషన్స్ అవి చేద్దాము ఈ 2-3 మంత్స్లో అని చెప్పేసి అనుకున్నా. చేసి కొంచెం వీసాకి డబ్బులు అరేంజ్ చేసుకుందాం ఇట్లా అనుకున్నా. బట్ ఇట్లా అయిపోయే వరకు 2 నెలలు బెడ్ రెస్ట్ అయిపోయింది. చెల్లి పెళ్ళి అయిపోయింది, అదొక నెల పోయింది. సో ఇంకా కుదరలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇక తగ్గేలోపు రైడ్ స్టార్ట్ అయిపోద్ది. సో చూద్దాం. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చిన్న హెల్ప్ కావాలి మీ నుండి. సో మనీ అడగట్లేదు. సో దట్ ఏమంటున్నా అంటే, ఎవరైతే మీరు కంపెనీస్లో వీడియోస్ చూస్తారు కదా, సో కంపెనీస్లో వర్క్ చేస్తారు కదా, అండ్ అక్కడ నుండి పెద్ద కంపెనీస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ వాళ్ళ హెచ్ఆర్లకి అంటే లైక్ వాళ్ళ మార్కెటింగ్ టీమ్తో మాట్లాడి లైక్ రైడ్కి స్పాన్సర్ చేస్తారేమో అడిగితే, సో కంపెనీకి మనం మ్యూచువల్గా వాళ్ళకు కూడా మార్కెటింగ్ ఉంటుంది కదా, త్రూ మన ఫాలోవర్స్ ద్వారా వాళ్ళకి మనం సపోర్ట్ అంటే లైక్ మార్కెటింగ్ లాగా చేయొచ్చు. లైక్ వాళ్ళ లోగోనో అదో ఇదో టీషర్ట్ పైన సైకిల్ పైన ఎక్కడైనా అతికిచ్చి మనం చేసుకుంటూ పోవచ్చు అనేది చిన్న థాటు. సో అట్లా మీరు ఎవరైనా ఉంటే సో దట్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. ఆ విధంగా మీరు మాట్లాడేంత పెద్ద లెవెల్లో ఉంటే. సో ఎందుకంటే నేను మీకు తెలుసు కానీ మీరు అందరూ ఏమేమి చేస్తారు, ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలియదు కదా. బట్ త్రూ ఎండ్ ఆఫ్ ది రైడ్ ఇక్కడ ఇండియా టు ఆస్ట్రేలియాకి నాకు చాలా హెల్ప్ చేశారు. సో అదే మీ హెల్ప్ లేకుంటే నేను ఈ రైడ్ చేసేపోయేవాడిని. చూడండి, నాకు అరౌండ్ 10 lakhs ఏమో యూట్యూబ్ నుండి వచ్చినాయి. అయిన 30 లక్షలల్లా ఇన్స్టాగ్రామ్ నుండి ఒక 5 లక్షలు ఏమో రావచ్చు ప్రమోషన్స్ అవి ఇవి. బట్ మిగతా అంతా ఒక గోల్డ్ అవి ఇవి పెట్టి కొంచెం అవి పెట్టినే ఒక 5 లక్షల దాకా కావచ్చు. మిగతా దగ్గర 6-7 లక్షల దాకా లైక్ మీరు ఇచ్చినవే. సో దట్ నాకు ఇంకా అకామిడేషన్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. బట్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నా. ఇంకా సౌదీ, దుబాయ్, ఖతార్, ఓమన్ ఈ కంట్రీస్ కూడా నేను వస్తున్నా. ఇరాన్ రావట్లేదు. సో అండ్ యూరోపియన్ కంట్రీస్ మ్యాక్సిమం కవర్ చేస్తూ ఇంగ్లాండ్కి రీచ్ అవుతా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ రైడ్ కోసం ఎవరైనా పర్సనల్గా సపోర్ట్ చేయాలన్నా కూడా సో యూ కెన్ ఆఫర్ అంటే సో అట్లా కూడా చేసినా కూడా నాకు ఓకే. అండ్ థ్యాంక్ యూ. త్వరలోనే రైడ్ స్టార్ట్ అవుద్ది. అండ్ బాయ్ బాయ్. జై హింద్. వందే మాతరం.